బోర్ 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 బోరింగ్ ఎపిసోడ్ నబిల్ 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 సూపర్ చేశాడ్ నానా బిగ్ బాసా ఎందుకు నాన్న ఇలా టార్చర్ చేస్తే మమ్మల్ని నాకు అర్థం కాదు. రోజు వాళ్ళు చూపించే టార్చర్ సరిపోదు అన్నట్టు మళ్ళీ ఇవాళ ఇంకో దరిద్రపు కొట్టు టాస్క్లు వేసుకుని వచ్చే అసలు ఎంత పరమ బోరింగ్. విష్ణుప్రియ అక్కయ్యే డిక్లేర్ చేసేసింది, గాయ్స్ దిస్ ఇస్ సో బోరింగ్ యా అనుకుంటున్నాను. అక్కయ్య సోఫాలో కూర్చుని అసలు ఎందుకు చేసావో ఏమిటో ఆ ఎపిసోడ్ ఏమిటో మొత్తానికి పోన్లే ఏదో ఒకటి ఇలా తాడేసి లాక్కుని వచ్చావు, వెరీ గుడ్, అప్రిషియేట్ ఇట్. నబీలు కాస్త ఏదో ఎంటర్టైన్ చేసాడు కాబట్టి ఆదిత్య ఓం గారి లాగా యాజ్ ఇట్ ఈస్గా దింపేసాడు అసలు అచ్చం. అలాగే ప్రేరణ బాగా చేసింది. అలాగే తర్వాత సీతక్క సోనియా లాగా అసలు నిజంగా చెప్పాలంటే ఇంటిలిపాది తీసుకెళ్ళి ఇంట్లో మేమర్స్ని ట్రోలర్స్ని ఎట్టుకున్నట్టుంది సోనియా అక్కయ్య వాళ్ళ కోసం. సోనియాని పృథ్వీని తర్వాత నిఖిల్ని తెగ ర్యాగింగ్ చేసి పడేశారంటే అర్థం అవ్వాల్సిన విధంగా అర్థం అవ్వకుండా అబ్బాయి ఎంత బాగా ఇమిటేట్ చేశారా, గుడుగుడు కొంచెం గుండా రాగంలాగా చుట్టూరు ఉన్నారా, మా చుట్టూరే ఉన్నారా. అసలు అందరూ సోనియా నిఖిల్ పృథ్వీ అంటూనే ఉన్నారా బాబా అనుకుంటే మురిసిపోతుంది ఆ పిల్ల. నాకు అర్థం కాదు వాళ్ళు చేసిన ర్యాగింగ్ అసలు మామూలు ర్యాగింగ్, హగ్గులు కిస్సులు తప్పించి ఏమీ ఇమిటేట్ చేయలేదు వాళ్ళు. అంటే వాళ్ళు సమర్పించేది కూడా అదే అనుకో, అందులోనూ గుండెకాయ ఒకటి మనకి కొంపలో సోనియా అక్క నిఖిల్కి ఇవాళ చెప్పాడుగా, అరే తాట తీస్తా పక్క టీంకి వెళ్ళిపోయామంటే నువ్వు నాకు గుండెకాయ రా, నా రైట్ హెడ్వి నాకు గుండెకాయ అన్నాడు. తాటికాయ ముంజుకాయ సోనియా అక్క నిఖిల్ గుండెకాయ అంటారా, అది రాసుకోండి. అందుకని తెగ ఎంటర్టైన్ చేసేస్తున్నాం బాబోయ్ అనుకున్నారు. అసలు నువ్వు ఆడియన్స్ మర్చిపోకుండా ఉండాలి, మర్చిపోవాలనుకుంటూ చెప్పావు, వాళ్ళు మాకు రోత పుట్టించారు. అసలు అదేం యాక్షనో ఏంటో. నబీల్ ఒక్కడే ఆదిత్య ఓం గారు లాగా చేత కొట్టేశాడు, యాక్షన్ మాత్రం ఇన్వాల్వ్ అయిపోయాడు. అసలు వేరే వాళ్ళు చేస్తున్నా కూడా అతను వచ్చి బాగా ఇన్వాల్వ్ అయిపోయి అతను బాగా టైం సెన్స్ తోటి అసలు స్పాంటేనియస్ గా చక్కగా యాక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అలాగే సీత కూడా సోనియాని ఇరగొట్టేసింది అంతే, ఇంకా దొరికింది ఆ ఛాన్స్, సోనియాని ఇచ్చి పడేస్తాను రానుకుంటూ అసలు ఇన్వాల్వ్ అయిపోయి అసలు మామూలుగా ర్యాగింగ్ చేయలేదు సీతక్క అయితే. అలాగే ప్రేరణ కూడా బాగానే యాక్ట్ చేసింది. ఇంకా నైనిక ఏదో విష్ణుని కాసేపు చేసింది. మిగతా వాళ్ళందరూ అబ్బాయి కష్టం, మణికంటే ఏదో ట్రై చేశాడు కానీ కొంచెం అంత క్లిక్ అవ్వలేదు. పృథ్వీలా ఓకే ఏదో చేశాడు. ఇంకా అసలు మిగతా వాళ్ళు అయితే అది కూడా లేదు, ఎవరు పెర్ఫార్మెన్స్ అసలు ఇవ్వలేదు. సోనియా ఈ కొంపలో టాస్కులు ఎలా ఆడుతుందో ఇక్కడ కూడా అలాగే ఆడింది, ఏమీ పెద్ద పెర్ఫార్మెన్స్ లేదు. పెద్దోడిని చిన్నోడిని దోసి ఇవిడ అలాగే కూర్చుని ఉంది, ఏ క్యారెక్టర్ ఇచ్చినా. విష్ణు అక్కయ్య కూడా పెద్దగా ఏం ప్రదర్శించలేదు, ఆవిడేమో పింక్ డ్రెస్ చేసుకుని మురిసిపోతూ పృథ్వీనే చూస్తూ కూర్చుంటుంది. ఇంకా ఆవిడ గేము నిఖిల్ గారి గేము మూట కట్టేసి ఆటక మీద పడేసాయి, నెక్స్ట్ ఎప్పుడైనా తీసుకుందాం మళ్ళీ దించుదాం ఇంకెప్పుడైనా ఫ్యూచర్లో, దింపక్కర్లేదు కూడా అటు నుంచి అటే ఆటక మీద నుంచి అలా బయటకు కూడా ఇచ్చిరేయచ్చు. అంత దరిద్రంగా చేసుకున్నారు గేమ్ని ఇద్దరు కలిపి. అసలు నిఖిల్ ఏమో సోనియా చుట్టూ గుడుగుడు కొంచెం గుండారాంగ్ గుండెకాయ నాది అనుకుంటుంది, ఈ పిల్లేమో అబ్బాయి ఎంతో బాగున్నావురా అసలు అందగాడా అనుకుంటూ ఈ పిల్ల ఆ పులిహార మిక్సింగ్ అక్కడ వరకు గేమ్ మీద ఫోకస్ పెట్టాలి కదా. పృథ్వా అనుకుంటూ ఎగేసుకుంటూ విష్ణు అక్కయ్య ఒకటి. సరే ఎపిసోడ్లో కూడా పెద్దగా ఏం మాట్లాడుకోవడానికి లేదు నాన్న. విష్ణుప్రియ అక్కయ్య వెళ్ళిపోయి పృథ్వీకి ఏదో దెబ్బ తగిలిందని ఆయింట్మెంట్ రాసేసింది, తగ్గిపోతుంది నాన్న ఆయింట్మెంట్ రాసాను కదా రెస్ట్ తీసుకో అనుకుంటే అక్కయ్య బాగా ప్యాంపర్ చేసేసి ఆయింట్మెంట్ రాసేస్తూ ఉంటే వచ్చేసింది సోనియా అక్కయ్య. ఏంట్రా ఏం జరిగిపోతుందిరా ఇక్కడ అసలు నాకు అర్థం కాదు, ఏం రాస్తున్నావే నువ్వు అనుకుంటూ సోనియా అక్కయ్య వచ్చేసి చాలేరా ఏం రాయించుకుంటావు, ఫుడ్ చల్లారిపోతుంది, నువ్వు తినకుండా నేను తిన్నాను తెలుసు కదా, రా లెట్స్ గో, ఎంతసేపు రా ఆకలేస్తుంది అనుకుంటూ దూరిపోయి వచ్చేసి తీసుకుని వెళ్ళిపోయింది. అసలు తట్టుకోలేదు ఇంకా సోనియా అక్కయ్య వచ్చేసింది, పృథ్వీని లాక్కుని పోయింది, ఆయింట్మెంట్ తర్వాత రాయించుకుందాంలే అనుకుంటాను. ఇంకా లోపలికి రాగానే ప్రేరణను తర్వాత ఇంకెవరు మన సీతక్క క్లాస్ స్పీకర్ విష్ణుకి, నువ్వు దారి తప్పేస్తున్నట్టున్నావు పాప, కొంచెం గేమ్ మీద ఫోకస్ పెట్టు, ఎంతసేపు నువ్వు ఏదో సిల్లీగా ఊరికే ఫ్లర్టింగ్ అట్లా చేస్తున్నావు అనుకున్నావు కానీ కొంచెం డీప్ వెళ్ళిపోతున్నట్టున్నావు కనెక్షన్, జాగ్రత్తగా ఉండు సుమా, అతనికి ఆ ఫీలింగ్స్ ఉన్నాయో లేదో, నువ్వు మాత్రం ఎగేసుకుంటూ వెళ్ళిపోతున్నావు కానీ హర్ట్ అవుతావు, జాగ్రత్తగా నిన్ను నువ్వు లూజ్ అవ్వకు అనుకుంటూ ఇద్దరు కూడా చక్కగా ప్రేరణను సీతక్క విష్ణుప్రియకి చెప్పారు. కానీ మనం ఎందుకు వింటాం రా, గుడ్డి ప్రేమ గుడ్డిది అన్నట్టు చెవులు పనిచేయవు కళ్ళు పనిచేయవు ఏం పనిచేయవు మనకి ఆ టైంలో. ఏంట్రా నన్ను ఎందుకు రాలంటారు, ఇట్స్ సో సఫోకేటింగ్ యా, యు గైస్ ఆర్ సఫోకేటింగ్ మీ, అలా ఎందుకు అంటారా, నాకు తెలుసు నేనేం చేస్తున్నాను, ఇట్స్ మై పర్సనల్ డోంట్ ఇన్వాల్వ్ ఓకే అనుకుంటూ విష్ణుప్రియ ఏదో సో చెప్పేసుకుంది, నా పర్సనల్ గడ్డి గుడ్డు అనుకుంటూ పోతే పోనీ ఇంకేం చేస్తాం మనం, ఎండా మునిగాక చలివిట అన్నట్టు ఇంకా మునిగిపోయింది అక్కయ్య, మనకేం లేదు ఇంకా దొబ్బేదేం లేదు, బయటికి వస్తారు మహా అయితే అంతే కదా అనుకుంటూ అక్కయ్య అయితే గివ్ అప్ కొట్టేసింది. అది జరిగిన విషయం. ఇంకేముంది తర్వాత సోనియా అక్కయ్య కూడా కూర్చుని నిఖిల్ దగ్గర చెప్తుంది, ఒరే నువ్వంటే నా గుప్పెట్లో ఉన్నావు కానీ పృథ్వీ ఎందుకు అలా జారిపోతున్నట్టుగా అనిపిస్తున్నాడు రా, నా గుప్పెట్లో ఉండట్లేదు, ఎంత పట్టుకుందామని ట్రై చేసినా ఎవరో ఒకరు యష్మి కానీ విష్ణు కానీ ఎవరో ఒకరు ఎగేసుకుని వెళ్ళిపోతున్నారా, ఇప్పుడు
ఇప్పుడు విష్ణు ట్రాప్ లో పడిపోతున్నాడేమో అని కొంచెం భయంగా ఉందిరా పృథ్వీని చూస్తుంటే అనుకుంటే అనేటప్పటికి నిఖిల్ నీకెందుకు భయం అని చూస్తుంటే నువ్వేగా ఎగదోస్తూ ఉంటావు అందరి మీదకి వెళ్ళమని నీకే భయం వేస్తుందా అన్నట్టుగా అడిగితే లేదురా అంటే కొంచెం అక్కడ కొంచెం స్మూత్గా ఏమంటారా దాన్ని మెత్తగా స్మూత్గా సాఫ్ట్ కార్నర్ లాగా ఉన్నాడేమో అనిపిస్తోందిరా విష్ణు దగ్గర అనుకుంటా అనేటప్పటికి అంటే సాఫ్ట్ కార్నర్ అంటే విష్ణుతో అట్లా సాఫ్ట్గా లీనియన్స్ ఇస్తున్నాడా లేకపోతే చూసి చూడనట్టు టాస్కుల్లో అట్లా ఫ్రీగా వదిలేస్తున్నాడా అన్నట్టుగా అడిగేటప్పటికి నిఖిల్ అంటే అలా అని కాదురా అంటే కొంచెం అందరితోనూ అలాగే ఉన్నట్టున్నాడు లేరా అనుకుంటే ఏదో కవరప్ చేసింది అంటే పాసెసివ్ ఫీల్ అయిపోతుంది సోనియా అక్కయ్య పృథ్వీ వాళ్ళతో తిరిగేటప్పటికి నాతోనే ఉండాలి అన్నట్టుగా ఫీలింగ్ కదా నా గుప్పెట్లోనే ఉండాలి నా గ్రిప్లోనే ఉండాలి నేను ఆడిచ్చినట్టే ఆడాలి ఆట అన్నట్టుగా అక్క ఇవాళ ర్యాగింగ్ కూడా వాళ్ళు అలాగే చేశారు నేను అనుకోవడమే కాదురా బయట ఆడియన్స్ అనుకుంటున్నారు అంటే కొంపలో వాళ్ళు కూడా ఇవాళ ఇమిటేట్ చేసిన తీరు చూస్తే సోనియాని యాజ్ ఇట్ ఈస్ దింపేశారు బయట ఏమనుకుంటున్నారో అదే వాళ్ళు అదే అనుకుంటున్నారు నువ్వు అక్కడవే అలా అనుకోవు అంతే నువ్వు నాగార్జున గారే అలా అనుకోరా అబ్బా ఎంత బాగా ఆడిందండి పాప అసలు సోనియా పాప సూపర్గా ఆడేసిందండి బాబాయ్ అనుకుంటూ నువ్వు అప్రిషియేట్ చేస్తూ ఉంటావు మమ్మల్ని ఎర్రిపప్పలు చేశాను నువ్వు ఫీల్ అవుతూ ఉంటావు అంతే అందుకని సోనియాని వాళ్ళు తెగ ర్యాగింగ్ చేసేసారు అలాగే వాళ్ళు కూడా నేను చెప్పిందే కాదు వాళ్ళు అలాగే ఫీల్ అవుతున్నారు అయితే అలా కాదురా అందరితో అలాగే ఉంటున్నట్టు ఉన్నాడు లేరా అనుకుంటూ చెప్పేటప్పటికి నిఖిల్ మరి అయితే ఇంకేంటి ప్రాబ్లం నీకు కామ్గా కూర్చొని నేను ఉన్నాను కదా ఇక్కడే గుండెకాయ అసలే నువ్వు నాకు అనుకుంటూ నిఖిల్ కాసేపు ప్యాంపర్ చేసేసాడు ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ బాత్రూంలో ఏమో విష్ణుప్రియ అక్కయ్య పృథ్వీని తయారు చేసేసింది ఆశీలా ఉన్నాడు అచ్చం ఆ అబ్బాయికి ఆ బొక్కలు డ్రెస్ వేసింది బొక్కలు చొక్కా తొడిగింది ఏదో మేకప్ పూసింది మొత్తానికి రెడీ చేసి బయట తీసుకొస్తే పుష్పాలో అల్లు అర్జున్ గెటప్ లాగా అలాగే మళ్ళీ మనకి అదేమిటది ఉప్పెనలో ఆశీలాగా అనిపించాడు నాకైతే ఆ గెడ్డము ఆ బొక్కలు చొక్కా వేసుకుని అబ్బాయి ఎంత బాగున్నాడు రా బాబు నా పృథ్వీ అనుకుంటూ ఈవిడ మురిసిపోవడమే కాకుండా మీరు కూడా మురిసిపోండ్రా అనుకుంటూ బెడ్రూమ్లోకి వచ్చేటప్పటికి ఏడా బొక్కల చొక్కా చూసి మురిసిపోవాలా ఏం టేస్టే నీది అనుకుంటూ సీతక్క గాలి తీసింది అలాగే యష్మి కూడా దీనికంటే మా మణికంఠని రెడీ చేస్తేనే హాట్గా ఉంటాడు రా అనుకుంటూ మన యష్మి అక్కే చెప్పేసింది ఇంకా మణికంఠ వినలేదు అది వింటే ఏమైపోయేవాడు ఏమిటో అసలు అయితే కానీ ఒక చులకన భావం ఏంటి మణికంఠనే బాగుంటాడు అంటే ఏంటి మణికంఠ బాగోడే మణికంఠ విగ్ తీస్తే సూపర్గా ఉంటాడు మరి విగ్ పెట్టుకుని మేనేజ్ చేస్తున్నాడు కానీ సరే ఏదో ఒకట్లే కానీ పాపం విగ్ అలాంటి మనం జోక్లు వేసుకోకూడదు వాళ్ళు మీడియా ఫీల్డ్ సెలబ్రిటీస్ అందులో ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఉన్నప్పుడు విగ్లు వేసుకుంటారు అందరూ వేసుకుంటారు పెద్ద పెద్ద హీరోలు హీరోయిన్లే వేసుకుంటారు అంతంత మేకప్లు మీరు వేసుకోగలేంది మొహాలకేసి ఆయన విగ్ వేసుకుంటే తప్పేం వచ్చిందిలే ఏం పర్వాలేదు దాని మీద చులకం చేసుకోక్కర్లేదు మనం ఏవి కానీ సరే ఇప్పుడు అక్క ఏమో అలా జోకేసింది మా మణికంఠని హాట్గా ఉంటాడు రా అనుకుంటాను అయితే గాలి తీస్తారు ఏంట్రా ఇలాగా దిస్ ఇస్ సో ఎంబారాసింగ్ రా అనుకుంటూ పృథ్వీ చాలా ఫీల్ అయిపోయాడు అంటే అదంతా కూడా కామెడీ అనుకున్నారు వాళ్ళు అంతే ఇంకా ఆ తర్వాత ఏముంది నాయన నేను ఇప్పుడు ఆహారం తెగ సమర్పించేసుకుంటానండి కాకపోతే మీరు ఆహారాన్ని అంతా కాపాడుకునే సమయం ఆసనం అయిపోయింది ఎంత ఆహారం కావాలంటే అంత ఆహారం ఇచ్చేస్తాను నేను మీకు అనుకుంటే ఏదో చెప్పేవాళ్ళ సోది రేషన్ కోసం అయితే దానికోసం మీరు ఏం చేయాలంటే నేను వింత సౌండ్లన్నీ అర్పిస్తూ ఉంటానండి వెనక నుండి నేను అరవనండి అర్పిస్తూ ఉంటాను అయితే ఆ అరుపులన్నీ జాగ్రత్తగా ఫోకస్ చేసి బ్రెయిన్లో నత్తున్న వాళ్ళు ఆడకండి ఎక్కువ బ్రెయిన్లో జాగ్రత్తగా పెట్టేసుకుని అన్నీ మళ్ళీ చెప్పేయాలండి రాసి చూపించే ఎప్పుడు ఉంటుంది కదరా మనకి గేమ్ ఆ గేమ్ సౌండ్లన్నీ వింత సౌండ్లన్నీ వినిపించేస్తాడు అదన్నీ రాసేయాలి కరెక్ట్గా అయితే అందరూ తెగ ఆడేశారు దానికి నబీలు సంచాలకు అబ్బో ఎంత బాగా ఆడేశారు అందరూ సూపర్ మెమరీ పవర్ అది ఇది అనుకుంటే ఆడేశారు మధ్యలో నువ్వు కుళ్ళు జోకులు వేస్తా సీత గారు మంకీ ఎలా అరుస్తుందండి అలాగే గాడిద ఎలా అరుస్తుంది అంటారంటే నీలాగే అరుస్తుంది గాడిద అయితే నువ్వు నన్ను అడిగితే నేను అదే చెప్తారా ఫీలింగ్ అయిపోకలే ఏడు పాపు వినలేకపోతున్నావు అది ఏడుపు నువ్వు ఏడవకు అసహ్యంగా ఉంటుంది పెద్దోడు ఏడవకు నువ్వు మాత్రం దయచేసి అయితే ఆ గేమ్ తెగ ఆడిచ్చేసి వీళ్ళందరూ ఆడేసుకున్నారు చివరి ఆఖరికి రేషన్ ఇద్దరికి ఇచ్చేస్తానండి బాబా ఎంత బాగా ఆడేశారు అనుకుంటూ చెప్పేటప్పటికి వాళ్ళకి బజార్ నొక్కేసో రేషన్ తీసుకోవడానికి పోయారు అసలు ఎంత రేషనో అసలు నీకు డబ్బులు ఖర్చు అన్నీ కూడా వీటికే అయిపోతున్నామో నేలపాలు చేశారు టమాటాలు ఇవన్నీ మొత్తానికి జాగ్రత్తగా అన్నీ ఏరుకుని సర్దుకుని వచ్చేసారు ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ ఏముంది నాయన గార్డెన్ ఏరియాలో అదేదో గోల్డ్ బ్యాండ్ ఎట్టేహో ఎక్కడి నుంచి అట్టుకొచ్చాడు గోల్డ్ బ్యాండ్ ఏదో పోతే అయ్యి ఉంటుంది 1 గ్రామ్ గోల్డ్ ఏదో ఎవరో సమర్పించుకుని ఉంటారు నీకు అది సో అది ఎట్టేహానండి ఇది అద్భుతం మామూలు అద్భుతం కాదు అసలు సూపర్ అద్భుతం ఈ బ్యాండ్ ఎట్టుకుని మీరు ఉన్న క్లాన్ నుంచి బయటకు వచ్చేసి పక్క క్లాన్కి వెళ్ళిపోవచ్చు అంత అద్భుతమైన అవకాశం ఇచ్చేస్తున్నాను నేను మీరు అందరూ డిస్కషన్ చేసుకుని ఎవరు ఏ క్లాన్ నుంచి ఎక్కడికి వెళ్తారో ఏటో చెప్పండి ఈ అద్భుతమైన అవకాశం నేను మళ్ళీ ఇవ్వనండి కాసేపే ఉంటుంది మళ్ళీ అరుదైన అవకాశాన్ని తీసుకోకపోతే పుంపుహార్ అయిపోతుంది మీ పరిస్థితి అందుకని గబగబా డిస్కషన్ ఎట్టేసుకుని గబగబా తీసేసుకోండి అనుకుంటూ చెప్పావు అయితే మన మణికంఠ ఇలా అందరూ డిస్కషన్ ఎట్టేసుకున్నారు మణికంఠ ఏమో ఇంకా బేరం ఆడతాడు ఏటో వాళ్ళతో వచ్చే కామ్గా అసలు అనౌన్స్ చేయగానే మణికంఠ వచ్చా కంఠం వేసుకుని వెళ్ళిపోవాల్సిందే అందుకని మరి కంఠమేనా అంటారు దాన్ని కంకణం వేసుకుని వెళ్ళిపోవాల్సిందే ఖచ్చితంగాను అయితే మరి మణికంఠ వెళ్ళి బేరం ఆడాడు అసలు ఇక్కడే మన అద్భుతమైన ఫోకస్ వేసుకోవాల్సింది కెమెరామ్యాన్ అరే సోనియా అనుకుంటూ నీక్లేశ్వరరావు వచ్చాడు సోనియా నువ్వు ఎందుకు వెళ్ళొద్దు నేను చెప్పనా
నువ్వు వెళ్ళావంటే తాట తీస్తానన్నాడు. తాట తీస్తాడట వెళ్ళిపోతే సోనియా అక్కయ్య. నువ్వు నా హెడ్ ఇవ్వరా, నా రైట్ హెడ్ ఇవ్వరా, నా గుండెకాయ ఇవ్వరా, నువ్వు అసలు ఎంత గుండెకాయ ఇవ్వరా అసలు, నువ్వు నాకు అనుకుంటూ ఎంత పొగిడేసాడు అమ్మా అసలు సోనియా అక్కని. బుగ్గలు కూడా గిల్లేసాడు ఇవాళ ఫ్లోలో. నటించమండి అంటే జీవిచ్చేసాడు, బుగ్గలు గిల్లేసాడు అసలు పృథ్వీలాగా ఊహించుకుంటూ సోనియాని. బాగానే లాగిచ్చేసారులే, నువ్వు నా గుండెకాయరా బాబు అనుకుంటూ చెప్పేశాడు. మళ్ళీ ఇటు తిరిగాడు. మణికంఠ నువ్వు ఉండకపోయినా నాకేం నష్టం లేదురా, నువ్వు అసలు నాకు అసలు ఎలా అంటే నువ్వు అసలు చెప్తున్నాను కదా ఒక కిడ్నీ లాంటి ఒక కిడ్నీతో బతికేయగలరు కదా, అలాగే నువ్వు నాకు అసలు ఉన్నా లేకపోయినా అక్కర్లేదు. మా సోనియా పాప అయితే గుండెకాయ రా, గుండెకాయ ఉండాల్సిందే అనుకుంటూ ఆ అన్నయ్య మన నిఖిలేశ్వరరావు చెప్పడం జరిగిందనమాట. అసలు మురిసిపోయిందనమాట సోనియా. పడ్డావు ఇదిలే నాకు కావాల్సింది, ఆ బుట్టలో జాగ్రత్తగా పడ్డావురా, ఇదే నువ్వు దాన్ని గుండెకాయ అన్నావు చూసావా. సో అక్కడే నువ్వు పడిపోయావురా, అంటే పడిపోవడం అంటే అలా పడిపోవడం కదరా, నాకు గుప్పెట్లోకి వచ్చావు. ఇప్పుడు నేను మొత్తం తిప్పుతాను రా, నేను ఇంకా ఆట ఆల్రెడీ ఆడిస్తున్నాను, నేనే ఇంకా ఆడిచ్చేస్తాను రా అనుకుంటూ అక్కడ మురిసిపోయింది అనమాట. ఇంకా మణికంఠ ఏమో నన్ను ఎందుకు అలా చులకంగా చూస్తున్నారు, ఇంకా బేరవాడతాడు మణికంఠ తీసుకుని పోక. అయితే ఇప్పుడు నువ్వు ఫస్ట్ అసలు నబీల్ని గ్రూప్లోకి తెచ్చుకోవాలని ఎందుకు ఆలోచన రాలేదు, అసలు ఆలోచన నీకు ఎందుకు రాలేదని నేను అడుగుతున్నాను అంతే. అంటే నువ్వు ఫస్ట్ వెళ్ళిపోరా బాబు ఇక్కడి నుంచి, నువ్వు ఉన్నా లేకపోయినా మాకేం ఫరక పడదని డైరెక్ట్గా చెప్పిన. అంటే నేను లేకపోయినా మీరు పర్వాలేదు అనుకుంటున్నావు, మీకేం ఉండదు అంటే పక్క నుంచి ఈవిడ గైడెన్స్ ఇచ్చే క్యాండిడేట్ చెప్పు, ఇలా చెప్పరా, చెప్పి ఏం చెప్తా అంటే ఎమోషనల్గా కూడా బాధపడిపోతావు అని చెప్పు, పర్వాలేదు అనుకుంటూ అక్క అందించా. ఎమోషనల్గా డౌన్ అయిపోతావు రా నువ్వు లేకపోతే మాత్రం అనుకుంటూ మణికంఠకి చెప్పేసి మొత్తానికి అందరూ ట్రై చేశారు. విష్ణుప్రియ అక్కే పృథ్వీని అట్లా లాక్కోవడానికి ట్రై చేసింది, ఇంకా బాగా ఫ్లట్టింగ్ చేసుకోవచ్చని. నువ్వు ఎంతసేపు అలాగా మన నిఖిల్ వీళ్ళతోనే ఉంటావా, వాళ్ళ షాడోలోనే నువ్వు విన్ అవ్వవా, నువ్వు షీఫ్ అవ్వవా, నువ్వు ప్రూవ్ చేసుకోవా అనుకుంటే అడిగేటప్పటికి గాడిదిగుడ్డ అవన్నీ అక్కడ ఉన్నాయి, గద్దిగుడ్డ ఏం పర్లేదు నేను ఏదో ఆడేసుకుంటూ వెళ్ళిపోతాను అంతే అనుకుంటూ ఆయన ఏదో కవరప్ చేశాడు. ఇంకా శ్వేత కూడా ఎన్ని రోజులు నువ్వు అలాగే నిఖిల్ కింద బతుకుతుంటావు అని. అదే నిఖిల్ కింద కాదులే, మామూలుగా నిఖిల్తో పాటు అలాగే ఎలా ట్రావెల్ చేస్తావు, నువ్వు షీఫ్ అవ్వవా, నువ్వు ప్రూవ్ చేసుకోవాలనుకుంటూ ట్రై చేసింది. కానీ అబ్బాయి ఆ బ్యాచ్ని మెడగొట్టడం కష్టం లేని డిసైడింగ్ అయిపోయారు. సో యష్మి కూడా ఏదో ట్రై చేసింది. మొత్తానికి అందరూ బేరాలు ఆడుకున్నారు. నువ్వేమో చెప్పండి అది ఒగ్గల మీరు బంగారం ఇస్తామన్నా కూడా తీసుకోవట్లేదు ఏట్రా మీరు అనుకుంటూ నువ్వు అనౌన్స్ చేసేటప్పటికి మణికంఠ సార్ నేను తీసేసుకుంటాను సార్ అనుకుంటూ వచ్చే తొడిగేసుకున్నాడు మణికంఠ ఆ కంకణాన్ని. అయితే మణికంఠ సూపర్ బాగా ఆడిస్తారు మణికంఠ అనుకుంటూ అప్రిషియేట్ చేసేసి, ఇప్పుడు మీరు మీ క్లాన్ నుంచి ఆ క్లాన్కి వెళ్ళిపోండి, అలాగే మీకు అద్భుతమైన ఫవర్ ఇచ్చేస్తున్నాను నేను. ఫవర్ ఏంటంటే మీ క్లాన్ నుంచి ఎవరినైనా అందులోకి తోసేయండి అనుకుంటూ చెప్పేహావు. అయితే ఆయన ఏమో తీసుకెళ్ళి ఆదిత్య ఓం గారిని అందులో పడేసారు. పాప ఎందుకు అసలు నాకు అర్థం కదా, అసలు అక్కడ ఏమైనా బ్యాచా, అది మామూలు బ్యాచా, ఆ బ్యాచ్ లోకి ఈయన్ని పడేసారు పాపం. ఇంకా అసలు ఇక్కడే మామూలుగా నోట్లో నాలికి లేనట్టు ఉంటాడు ఈ కాంతారా టీంలో. ఇంకా శక్తి టీంలోకి వెళ్ళిపోయి మొత్తం శక్తి అంతా పోయి ఇంకా ఇలా నీరసపడిపోతాడు ఆయన కంప్లీట్గాను. సరే ఏదో ఒకట్లే పాపం ఆయనైతే కొంచెం ఏదో కాస్త ఎంటర్టైన్మెంట్ ఏదో ఆడిస్తున్నాడు పాపం. బాత్రూమ్లు ఇవాళ నబీలు ఆయన ఇమిటేట్ చేసిన విధానం చూసుకుంటే కొంపలో మొత్తం క్లీనింగ్ అన్ని డిపార్ట్మెంట్ ఆయనే చూసుకుంటున్నాడేమో అనిపిస్తోంది నాకు. అలా ఉంది. మాట్లాడితే కిచెన్ క్లీన్ చేసి వస్తానండి, డైనింగ్ క్లీన్ చేసి వస్తానండి, బాత్రూమ్ క్లీన్ చేసి వస్తానండి అనుకుంటూ ఇమిటేట్ చేశాడు కదా. ఇంకా ఇంట్లో ఎవడు చేయట్లేనట్టుంది పాపం, ఆయనే చేస్తున్నట్టున్నాడు. నువ్వు ఆయన కనుక పుసుక్కుని వారం ఎలిమినేట్ చేసావు కొంపు కొట్టుకుపోతుంది మొత్తం కొంప అంతా. జాయిగా చూసుకో మరి, ఆయన క్లీనింగ్ డిపార్ట్మెంట్ బాగా చేస్తున్నట్టున్నాడు. అయితే అది స్విచ్ అయిపోయింది అక్కడికి. వాళ్ళేమో ఈసారి ఆదిత్య ఓం గారేమో థ్యాంక్ యూ, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, నాకు గ్రూప్ హగ్ ఇచ్చేయండి కాంతారా టీం, బట్ ఇవాళ నుంచి ఈ క్షణం నుంచి నా పవరు, నా టాలెంట్, నా సర్వీస్ అంతా కూడా నేను శక్తి టీంకి సమర్పించుకుంటున్నాను అనుకుంటూ ఆయన అటు జంప్ కొట్టాడు. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ బీబీ అడ్డా టాస్క్ అనుకుంటూ పెట్టేసో దానికి నబీల్ కాసేపు యాంకరింగ్ చేశాడు, ప్రేరణ తర్వాత యాంకరింగ్ చేసింది. ప్రేరణకి స్కిల్ ఉంది, యాంకరింగ్ బాగానే చేసింది. సో తర్వాత నెక్స్ట్ సీజన్లో బీబీ బజ్లో ఎట్టుకోవాలి, బాగానే చేస్తుంది. నీ టాస్క్ కూడా అందుకే ఎట్టుంటావు కదా నబీల్నో లేకపోతే ఎవరినో ఒకళ్ళు ఎట్టుకో, బాగానే ఉంది, హ్యాండిల్ చేసింది ప్రేరణ అక్క అయితేను. అయితే ఇదే పరమ బోరింగ్, చాలా ది మోస్ట్ బ్లాక్ బస్టర్ ఎంటర్టైన్మెంట్ ఆఫ్ ది సీజన్ అయిపోవాలని నువ్వు ఎక్స్పెక్టింగ్ చేసావు. ఇదేమో మొత్తం దరిద్రపు కొట్టు బోరింగ్ ఎపిసోడ్లా వాళ్ళు తయారు చేశారు. అయితే ఇందులో కూడా ఈ దరిద్రంలో కూడా ఇంకెవరైనా మనకి ఆనిముత్యం ఉందా అని చూసుకుంటే నబీలు కొంచెం ఎంటర్టైన్ చేశాడు. ఆదిత్య ఓం గారి క్యారెక్టర్లో అయితే ఫుల్ దింపేసాడు, అతనైతే కంప్లీట్గా ఎంటర్టైన్ చేశాడు అండ్ ఇన్వాల్వ్ అయిపోయాడు. వేరే వాళ్ళు పర్ఫామ్ చేస్తున్నా కూడా మధ్యలో దూరిపోయి ఆదిత్య ఓం నీకు స్కోప్ అదే మరి ఇనిషియేటివ్ తీసుకుని చెలరైపోవడం అంటే అలా వెళ్ళిపోయి అక్కడక్కడ ఏవో తుడుచుకుంటూ ఆదిత్య ఓం గారిని అయితే చాలా బాగా ఇమిటేట్ చేశాడు. నెక్స్ట్ ఇంకెవరైనా బాగా ఇమిటేట్ చేశారా అని చూసుకుంటే ప్రేరణ బాగా ఇమిటేట్ చేసింది. ఎవరిని
విష్ణు మణికంఠని బాగా ఇమిటేట్ చేసింది. అలాగే సీతక్క కూడా సోనియాని ఇచ్చి పడేసింది, అంతే సోనియా అక్కని దింపి పడేసింది. కాకపోతే సోనియా అక్కని చేసినంత సేపు ఆ ఇమిటేషను ఆ పిల్ల కొంచెం ఏంట్రా ఇంత దరిద్రంగా ఉందా, బాగుందండి ఎంత బాగా చేస్తున్నారో నాకు అనుకుంటూ అక్కయ్య ఒక ఎక్స్ప్రెషన్ అయితే పెట్టింది. నవ్వుతోంది బయటికి, కానీ లోపల మాత్రం మండిపోతుంది అక్కకి. సోనియా అక్కకి ఏంట్రా ఇలా పడిపోతున్నానా నేను, ఇలా చేస్తున్నానా, ఇంత వరస్ట్గా అవుతుందా అనుకుని ఒకటైతే వచ్చుంటుంది. లాస్ట్లో మణికంఠ కూడా అన్నాడు ఆ మాట కరెక్టే యాక్చువల్లీ. అయితే సీత కూడా చేతకు కూడా వదిలేసింది, సోనియాని ఫుల్ ర్యాగింగ్ చేసింది, మొత్తం పాత కక్షలన్నీ కూడా తీసేసింది బయటికి. అలాగే మన ఎవడైనా నిఖిలేశ్వరరావుని కూడా బాగానే ఇమిటేట్ చేశారు, ఎవరో చేశారు అతన్ని కూడా, నాకు గుర్తుకులేదు కానీ ఇమిటేట్ అయితే బాగానే చేశారు అతన్ని కూడాను. సో బేసిక్గా ఈ వీళ్ళని ఇమిటేషన్లో ఏం లేదు. ఇప్పుడు ఆదిత్య ఓం గారిది ఏంటంటే క్లీనింగ్ డిపార్ట్మెంట్ కామెడీగా చేయడము, ఆయన ఆసనాలు ఎలా చేస్తాడు ఎలా మాట్లాడతాడు అదంతా యాప్ట్గా దింపేశాడు, కామెడీ జనరేట్ అయింది. అయితే సోనియాని నిఖిల్ని పృథ్వీని ఇది ఇమిటేట్ చేసినప్పుడు కూడా కామెడీగా మనకు అనిపించింది, కానీ వాళ్ళకి అనిపించి ఉండకపోవచ్చు, కానీ వాళ్ళు పైకి నవ్వుతూ ఉన్నారు. ఎందుకంటే మనం చూస్తున్నాం వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారో, ఆడియన్స్కి కూడా వాళ్ళ యాజ్ ఇట్ ఈజ్ సీత కానీ వీళ్ళందరూ కూడా ఎగ్జాక్ట్ అదే ప్రింట్ దింపేశారు. ర్యాగింగ్ లాగే ఉంది, ఆల్మోస్ట్ ట్రోల్ చేశారు. బేసిక్గా చెప్పాలంటే కాంప్లో ట్రోల్ చేశారు వాళ్ళని. సో అది ఇక్కడికి ఈ బోరింగ్ కార్యక్రమం ఎండ్ అయిపోగానే సోనియా అక్కయ్య బెడ్రూమ్లో కూర్చుని ఏమైనా ఫీల్ అవుతుందేమో అనుకుంటే అబ్బే పాజిటివ్ యాటిట్యూడ్ మాది చాలా, అందులో కూడా మేము పాజిటివ్గా తీసేసుకుంటాం. అబ్బాయి ఎంత బాగా చేశారా, మొత్తం కొంప అంతా కూడా గుడుగుడు కొంచెం గుండా రాగలాగా నిఖిల్ పృథ్వీ సోనియా అనుకుంటే తిరిగారా, ఎంత మురిసిపోతున్నారు రా బాబోయ్, అసలు మొత్తం టాస్క్లో అంతా కూడా మనమే ఉన్నట్టున్నాను రా, అందుకే కొంప అంతా కూడా మన చుట్టే తిరిగిందిరా అనుకుంటూ మణికంఠతో చెప్పుకుని తెగ మురిసిపోయింది. ఆవిడకి అలా అర్థమైంది, ఆ ట్రోలింగ్ కాస్త ఆవిడకి అలా అర్థమైంది, ఏం చేయలేము మనం అంతే. అందుకని ఆవిడకి అలా అర్థమయ్యేటప్పటికి మణికంఠ కూడా యా చాలా బాగా చేశారు, కాకపోతే ఒక లిమిట్ అనేది ఉంటుంది కదా, అంటే మనకి ఇప్పుడు ఫన్ జనరేట్ అవుతుంది కానీ మనలో కొంచెం ఎక్కడో అది అలా ప్రిక్ అవుతూ ఉంటుంది కదా, మనకి కొంచెం ఎక్కడో కొంచెం గుచ్చుకుంటూ ఉంటుంది మనకు కూడా, అవునా ఇలా చేస్తున్నావా మనం అనేది అనిపిస్తూ ఉంటుంది కదా అనుకుంటూ అన్నాడు. అక్కడితోటి ఎండ్ కొట్టావు. ఆ మాట కరెక్టే, ఆ పిల్ల ఎక్స్ప్రెషన్ అదే, బయటకు నవ్వుతోంది కానీ లోపల ఇంత దరిద్రంగా అవుతుందా, సరేలే ఏదో ఒకటి శృతిలో కలిపేద్దాం అనుకుంటూ అక్క అయితే మురిసిపోతూ బయటికి కనిపించి లోపల మాత్రం కుమిలిపోయిందేమో అని నా అభిప్రాయం. సరే ఇప్పటికీ వాళ్ళకి అర్థం కాదులే, వాళ్ళకి అసలే గుండెకాయలు తలకాయలు ఇవన్నీ అనుకుంటూ అనేసుకుంటున్నారు వాళ్ళందరూ. సో అందుకని ఏంటంటే ఇవాళ ప్యాంట్ అంతా కూడా పరమ బోరింగ్గా ఇలాగే సాగించుకుని వెళ్ళిపోయావు. అందుకని ఏంటంటే నాన్న బిగ్ బాస్ నువ్వు ఇంటికి వెళ్ళిపోయి అర్జెంట్గా ఇంటికి వెళ్ళిపోయి శుభ్రంగా పడుకుని పోయి మేకప్ అవి నీకు అక్కర్లేదు, ఎలాగో కనపడవు కదా, నాగార్జున గారికి శుభ్రంగా మేకప్ మంచి బట్టలు తొడిగి ఆయన్ని మా ముందుకు సమర్పించుకుని మొత్తం వీక్లో జరిగినవన్నీ బాగా గుర్తెట్టుకుని ఆయన చెవులో వేయి, అర్థమైందా, న్యాయంగా ఉండు. అన్యాయం చేసావు అంటే మాత్రం ఇంకా అసలు నీ టీఆర్పీ బళ్ళు మండం కదా నేను చెప్పినట్టుగా పాతాళానికే పోతుంది. అందుకని జాయిగా తెలివిగా బుద్ధిబలం ఉపయోగించి సమయానుసారం నాగార్జున గారి చెవులో సమర్పించుకుంటుంటూ జాగ్రత్తగా ఇన్పుట్స్ ఇచ్చి జాయిగా రేపు నడిపించు ఆడియన్స్ని హ్యాపీస్ చేయి ఆడియన్స్ని, అర్థమైందా. అందుకని ఇంకా రేపటి పెంట గురించి రేపు మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు, బాయ్. అలాగే రా అన్నట్టు నిన్న నేను దేవరా సినిమా కూడా చూసాను, దాని రివ్యూ కూడా నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు రివ్యూ చేసేసి అది కూడా చూడండి, సమర్పించుకోండి నాకు మీ వ్యూస్, అర్థమైందా. ఇంకెళ్ళిపోండి, ఇంకేం లేదు, ఉంటాను, బాయ్. ఇంకేం లేదు, పంచు లేదు, ఏం లేదు, ఏముందా ఎపిసోడ్లో పంచేయడానికి, మీకు అస్తమానం అలవాటు అయిపోయిందిరా మీకు కూడా పంచులేలోకి వెళ్ళండి.